మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య తు వైద్యకేన యో అపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. మన పతంజలి యోగ సూత్రాల్లో సమాధి పాదం తర్వాత సాధన పాదం, సాధన పాదంలో రెండవది చాప్టర్లో 51వ సూత్రం వరకు చేశాము. 52వ సూత్రం. ఇక్కడ ఈ ప్రీవియస్ సూత్రాలలో ఏం చెప్పామంటే ఈ అష్టాంగ యోగం, పతంజలి చెప్పిన అష్టాంగ యోగంలో మొదట యమ ఆసన అవి ప్రాణాయామం అవి మనం డిస్కస్ చేసాము. ఆ ప్రాణాయామంలో పూరక, రేచక, కుంభక అలాంటి 3 ఉంటాయని, తర్వాత దానిని చతుర్థ ప్రాణాయామం 51లో చెప్పాము కుంభకం. ఈ కుంభకం అంటే అది కూడా ఎక్కడ పూరక, రేచక ఇవి లేకుండా కుంభకం సిద్ధిస్తుంది. అంటే ఊపిరి లోపలి పీల్చకుండా వదలకుండా స్పాంటేనియస్గా మనకి అది సిద్ధిస్తే అది ఇంకో టైప్ ఆఫ్ ప్రాణాయామం. సాధారణ అధికారులు అయితే పూరక, రేచక ఇవంతా చేసి అభ్యాసం చేసుకొని అది ఆ ప్రాణాయామం వరకు సిద్ధిస్తుంది. కానీ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నవారు, ఎవరికి మనసు శుద్ధి ఆల్రెడీ చిత్తశుద్ధి అంతా కలిగిందో వారు ప్రయత్నం లేకుండా వారి మనసు ఏకాగ్రం అయిపోతుంది. అందువలన వారికి కుంభకం అంటే ఏమిటి, ఏకాగ్రంగా స్థిరంగా ఉంటుంది. అప్పుడు మనం శ్వాసం లోపల పీల్చము, మనం బయటికి వదలము. ఇవి 2 లేకుండా ఒక స్థిరంగా ఉంటుంది. అలాంటి కుంభకం సిద్ధిస్తుంది అని లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఇక 52వ సూత్రం ఈరోజు చదువుతాం. తత క్షీయతే ప్రకాశావరణం. తత అంటే దాని వలన, దాని వలన అంటే దేని వలన అంటే ముందు సూత్రంలో చెప్పిన ప్రాణాయామం చేసిన ఫలితం ఏమిటి అంటే ప్రతి ఒక్క మనం సాధన చేసినప్పుడు దాని రిజల్ట్ ఏముంది అని తెలుసుకోవడానికి మనకి చాలా ఇంట్రెస్ట్. ఫలితం ఉంది అంటే కదా పని చేస్తాం, లాభం లేకుండా ఎవరు ఏం పని చేయరు. సో ప్రతి స్టెప్లో కూడా ఆసనాలు మన యమ అది ఆచరిస్తే మనకేం లాభం, నియమాలు ఆచరిస్తే ఏం లాభం, ఆసనం ఆచరిస్తే ఏం లాభం అలా చెప్పుకొని వచ్చాం. ఇప్పుడు ప్రాణాయామం చెప్పడం వలన కూడా ఏది లాభం ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. తతః అంటే దాని వలన ప్రకాశ ఆవరణం క్షీయతే. ప్రకాశ దానికి ఉన్న ఆవరణం క్షయమవుతుంది, క్షీణమవుతుంది అని చెప్తున్నారు. ప్రకాశ అంటే ఏమి, ఇక్కడ మన బుద్ధి, చిత్త. ఈ చిత్తం అనేది అది దానికి ఆవరణం అంటే ఆబ్స్టకల్గా కవర్గా ఉంది. అది స్వాభావికంగా తన శక్తిని అది వ్యక్తపరచలేకపోతుంది. ఎందుకంటే మనలో ఉన్నది సత్వ, రజ, తమ ఈ 3 గుణాలు ఉన్నాయి. సాత్విక స్వభావం ప్రధానంగా ఉంటే పర్వాలేదు, మన బుద్ధి శుద్ధంగా ఉంటుంది, అంతర్ముఖంగా ఉంటుంది. ఎప్పుడో అక్కడ పవిత్రమైన భావం, సేవాభావం, అన్ని విషయాల్ని అర్థం చేసుకోగలుగుతాము. సూక్ష్మ బుద్ధి అవంతా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మన బుద్ధి ఉంటుంది. అయితే మనలో రజ, తమ ఈ 2 గుణాలు ఉన్నాయి కదా, అది మన మనస్సు స్వాభావికంగా వ్యక్తం అవడానికి అలో చేయదు. రజోగుణం వలన ఏమవుతుంది, మనలో ఇది రాగద్వేషాలు, అటాచ్మెంట్, అవర్షన్ ఇవంతా వస్తాయి. తర్వాత ఎప్పుడూ ఒక రెస్ట్లెస్నెస్, మన మనస్సు చాంచల్యం, చిత్త చాంచల్యం, విషయ వస్తువుల వైపు పరుగులు తీసడం, ఇవంతా మనలో కోపము, అరిషడ్వర్గాదులు ప్రధానంగా ఉంటాయి. ఇలాంటి ఉన్నప్పుడు అది ఒక ఆవరణంలాగే మన చిత్త దానిని ఆవరిస్తుంది. అలాగే ఇంకొక మలం అంటే ఇది తమోగుణం. దాని వలన మనకి నిద్ర,
అలసత ఇలాంటిది, ఒక లేజీగా ఎప్పుడు ఏం చేయడానికి ఇష్టం లేదు, ప్రమాదం ఏదో చేస్తే ఏదో ఒక ప్రమాదమే చేస్తాం, అలాంటి స్వభావాలు. ఈ స్వభావాలు ఈ గుణాలు మనలో ఉన్నవి ప్రకాశ ఆవరణం. అంటే సాధారణంగా అవి మనలో ఉన్న ఆ సాత్విక స్వభావం, మన చిత్త ఒక న్యాచురల్ ఆ నేచర్ని అది కప్పివేస్తుంది. కాబట్టి మనకి అన్నిటికీ ఎప్పుడూ ఏదో ఒక అండర్స్టాండింగ్ క్లియర్గా లేదు. మనసు అన్నిటికీ ఏదైనా అర్థం చేసుకోవాలంటే వెంటనే అర్థం చేసుకోలేకపోతాం. అన్నీ అయోమయంగా ఉంది ఏది తెలుసుకోవడానికి. ఎందుకంటే మనసులో ఆ సూక్ష్మమైన దానికి అది ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం దొరకదు. ఎప్పటి వరకు ఇవి ఉన్నాయో ఈ రజోగుణం తమోగుణం ఇవి మనం అక్కడ ఆక్యుపై చేసి ఉన్ని మనకి అది సహాయం చేయదు. సో ఆ ప్రకాశ ఆవరణాన్ని క్షీణమయ్యేటట్లు చేస్తుంది. అంటే ప్రాణాయామం అంటే మేము ఆర్డినరీ ఒక ఎక్సర్సైజ్ అనుకున్నాము, ఏమో ఊపిరి పీల్చుకుంటాం, ఉచ్ఛ్వాస ప్రశ్వాసాలు, దీని వలన ఇన్ని సూక్ష్మ చేంజెస్ కూడా ఉంటాయి. అది శారీరకంగా మాత్రం కాదు, మానసికంగా ఆధ్యాత్మికంగా మనకి సహాయం చేస్తుంది. ప్రాణాయామం చేయడం వలన ఏం జరుగుతుంది అని ఎప్పుడు చెప్తున్నారు. ఒకటేమో చూడండి, మన పూర్వ కర్మల ఫలితంగానే మనలో ఈ తమోగుణ రజోగుణాల ఆధిక్యం అయిపోయి మనసు ఎప్పుడు మలినంగా ఉన్నది, అది ఏ విషయాల్ని కూడా గ్రాస్ప్ చేసుకోలేదో అక్కడ చీకటిగా ఉంటుంది. అటువంటి మనసు ప్రాణాయామం చేస్తూ క్రమక్రమంగా ఆ చాంచల్యం తగ్గిపోయి ప్రశాంతంగా స్థిరంగా అయిపోతుంది. ఏకాగ్రత సహజంగా కుదురుతుంది. తర్వాత మనసు ఇంకా డీపర్ స్టేట్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అంటే ధ్యాన ధారణ సమాధి అక్కడికి వెళ్ళడానికి ఇది సహాయం చేస్తుంది. మన అండర్స్టాండింగ్ని అది క్లారిఫై చేస్తుంది. మనస్సు అన్నది ఒక ట్రాన్స్పరెంట్గా ఏదైనా దాని వెనుక ఉన్న దాన్ని రిఫ్లెక్ట్ చేసే ప్రతిబింబం కనిపిస్తుంది. అదే శ్రీరామకృష్ణులు అంటారు, ఒక మిర్రర్కి అది దుమ్మలు ఉంటే ఆ రిఫ్లెక్షన్ పడదు. అలాగే మన చిత్తం అనేది దానిలో మలినత ఉన్నప్పుడు లోపల ఉన్నది మనకి కనపడదు. అది శుభ్రంగా ఉన్నప్పుడే ఆ లోపల ఉన్నది కనపడుతుంది. సో ఇక్కడ ఆ ప్రకాశ ఆవరణాన్ని క్షీణం చేయడానికి మన ప్రాణాయామం అనేది ఇలా సహాయం చేస్తుంది. అంటే మన చిత్తంలోనే సమస్త జ్ఞానం లోపలనే ఉంది, మన ఆంతర్యంలోనే ఉన్నది. జ్ఞానం అనేది బయట నుంచి ఎక్కడ రాదు, మనలోనే ఉన్నది. కానీ అది బయటికి అభివ్యక్తం అవ్వకుండా ఉంది. ఎందుకంటే ఈ రజోగుణం తమోగుణం ఉన్నది. అవంతా తొలగిపోతే మనసు నిర్మలంగా అయినప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా విషయం మనకి బాగా గోచరిస్తాయి. దేనినైనా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే ఈజీగా అర్థమవుతుంది. ఒక పెనట్రేషన్, ఒక ఏకాగ్రత మనలో పెరుగుతుంది. అందుకే ఆవరణాలు క్షీణించి ఆ ప్రకాశ, అందుకే సాత్విక ఆ నేచరే ప్రకాశ స్వభావం అని అంటాము. అంటే లోపల ఉన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది, అండర్స్టాండింగ్ క్లారిటీ వస్తుంది, దానికి ప్రకాశ అని ఇక్కడ చెప్తున్నారు. సో ప్రాణాయామం దీని వలన ఇలా చిత్తశుద్ధి తర్వాత జ్ఞాన దీప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. దీనికి తరువాత నెక్స్ట్ సూత్రంలో 53వ సూత్రం, ధారణాసు చ యోగ్యత మనసః. ధారణ చేయడానికి మనస్సుకి యోగ్యత కలుగుతుంది. ఇక్కడ ధారణ అంటే ఏమి ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. ఇది అష్టాంగ యోగంలో 6వది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. 6వది ధారణ. ఈ ధారణ ధ్యాన సమాధి ఈ మూడిటిని నెక్స్ట్ అధ్యాయంలో విభూతి పాదంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అధ్యాయంలో ఇంకా అది డీటెయిల్గా ఏం చెప్పటం లేదు, కానీ జస్ట్ మెన్షన్ చేస్తున్నారు. అంటే డీపర్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్కి వెళ్ళడానికి ఈ ప్రాణాయామం మనకి సహాయకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చిత్తశుద్ధి కలిగింది, మనసు ప్రశాంతమైంది, ఏకాగ్రత పెరిగింది, అప్పుడు ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు ధారణ అంటే ధ్యానానికి ముందు ఉన్న స్టేజ్. ఆ ధారణ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి ఇంకా క్రమక్రమంగా మనం ధ్యాన సమాధి వరకు మనం వెళ్ళిపోతాము. మనలో ఉన్న ఆ నిద్రాలస్యాదులు, ఆ రాగద్వేషాలు తగ్గిపోయి సాత్విక స్వభావం పెరిగిపోయి మనకి ఇలా ఈజీగా ధారణ అనేది దానికి ఒక ఎలిజిబిలిటీ యోగ్యత వస్తుంది. ధారణ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి మన చిత్తం ఎటువంటి స్థితిలో ఉంటే మనం ధారణ చేయగలము. చిత్తం ఎప్పుడు విక్షిప్తంగా
చాంచల్యం మనో చాంచల్యం ఉన్నప్పుడు మనకి ధారణ ధ్యాన సమాధి అంతా కుదరదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏకాగ్రత కలిగినప్పుడే మనకి అదంతా కుదురుతుంది అని చెప్తారు. ఇది అంతరంగ సాధనం. అది ధారణ ధ్యాన సమాధి ఇవి అంతరంగ సాధనాలు అంటాం. అదే ముందు వచ్చే యమ నియమ ఆసన ప్రాణాయామ అవంతా బహిరంగ సాధనాలు. అంటే బాహ్య జగత్తుతో మనకి కనెక్షన్ అక్కడ ఉంది, అక్కడ కంట్రోల్ చేయడం. ఇవైతే బాహ్య జగత్తులో కనెక్షన్ లేకుండా మనం కళ్ళు మూసి మన మనసును అంతర్ముఖంగా చేసి నిగ్రహించి లోపల మనం ఏకాగ్రత చేయాలి. అందువలన ఇది అటువంటి ధారణలో ఇక్కడ మనకి యోగ్యత అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. దానికి తరువాత 54వ సూత్రంలో చెప్తున్నారు, స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార. ప్రత్యాహార అనేది 5వ స్టెప్. యమ నియమ ఆసన ప్రాణాయామం తర్వాతే ప్రత్యాహారం వస్తుంది. మొదట యమ, అది మనం అహింస సత్య ఆస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ అవి ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత ఈ శౌచ ఇవంతా మనము ప్రాక్టీస్ చేయాలి. దానికి తర్వాత ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసనం వేయడం మనం ప్రాక్టీస్ చేస్తూ ఆసన సిద్ధి. దానికి తర్వాత ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తాం. ఇవంతా అయిన తరువాత మనం ప్రత్యాహారం చేయడానికి మనకి వీలుగా ఉంటుంది. ఈ ఫస్ట్ స్టెప్స్ చేయకుండా మనం డైరెక్ట్గా మనకి ధ్యానం కుదురుతుంది, డైరెక్ట్గా సమాధి కుదురుతుంది, అలా కుదరదు. అన్ని మెట్లు మెట్లుగా పతంజలి ఎంత మనకి ఈజీగా అందరూ చేసేటట్లు ఒక క్రమక్రమంగా తీసుకొని ఉంటారు. అందరూ అనుకుంటారు ఎలాగైనా మనం లైఫ్ని మనం గడిపి ధ్యానానికి కూర్చోండి మనకి ధ్యానం కలుగుతుంది అని. ధ్యాన సిద్ధి అంత ఈజీ కాదు. దానికి ముందు ఒక మారల్ బేసిస్ ఉండాలి. యమ నియమం అంతా మొరాలిటీ ఉండాలి, మనకి ఆ ప్యూరిటీ కలగాలి, అభ్యాసం కావాలి. ఆ తర్వాత వైరాగ్యం ఇవంతా వచ్చినప్పుడే మనకి తర్వాతి స్టెప్ ప్రత్యాహారం అనేది కలుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్వవిషయ. స్వవిషయ అంటే ఇంద్రియాణం స్వవిషయ. మన అందరికీ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు అంటే చక్షు కర్ణ నాసిక జిహ్వ త్వక్, ఈ 5 ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాలకి ప్రతి ఒక్క దానికి విషయ వస్తువు అనేది బాహ్య జగత్తులో ఉన్నది. రూప రస గంధ శబ్ద స్పర్శ అంటాం. కళ్ళకి ఒక రూపం దృశ్య, అది దానికి విషయ వస్తువు. చెవి దానికి శబ్దం, అలా నాలుకకి రుచి, చర్మకి స్పర్శ, ముక్కు దానికి వాసన స్మెల్. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి రూపరస గంధ శబ్ద స్పర్శ. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుంది అంటే మన ఇంద్రియాలు విషయ వస్తువులతో కాంటాక్ట్ కలుగుతుంది. సంప్రయోగ అంటే అది దానికి ఒకటికొకటి సంబంధం కలిగినప్పుడు. భగవద్గీతలో వస్తుంది మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మనకు వచ్చే శీత ఉష్ణ సుఖ దుఃఖ దీని అన్నికి కారణం ఏమిటి, మాత్రా స్పర్శ. ఇంద్రియాలు విషయ వస్తువులతో కాంటాక్ట్కి వస్తాయి. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం అనుకోకుండానే మనం చూస్తాం, ఏదైనా దృశ్యం కలిగి పడుతుంది, మనం అనుకోకుండానే ఒక శబ్దం చెవికి వెళ్తుంది. ఇలా ప్రతి ఒక్క మనం ఒక టచ్ చేస్తాం, ఆటోమేటిక్గా ఆ విషయ వస్తువు మన ఇంద్రియ దానికి స్పర్శానికి వచ్చింది. దీని వలన ఏమవుతుంది అంటే ఆ విషయ వస్తువు అది మన ఆకారాన్ని మన మనసు తీసుకుంటుంది. అంటే ఇంద్రియాలు ఈ నాలెడ్జ్ని మన మనస్సుకి అది అక్కడికి అందిస్తాయి. అప్పుడు చిత్తం అనేది ఆ వస్తు ఆకారాన్ని పొందుతుంది. ఒక దృశ్యాన్ని చూస్తే మన చిత్తం ఆ దృశ్య ఆకారాన్ని పొందుతుంది. అలా ఒక శబ్దాన్ని వింటే ఆ శబ్దాకారాన్ని, అంటే విషయాకార వృత్తి అంటే మనలో అలలు లేస్తున్నాయి, థాట్ ఆలోచన అలలు లేస్తున్నాయే, ఆ ఆలోచన అనేది ఆ రూపంలో ఉంటుంది. నేను ఒక జింక చూస్తే ఆ జింక ఆకారంలో ఉన్న ఆ థాట్ నా మనసులో ప్రతిబింబంగా అది పడింది. అప్పుడు నా మనసు ఆ రూపాన్ని తీసుకుంటుంది. అలా ఒక శబ్దము, ఒక స్పర్శము, టేస్టో ఏదైనా ఒక ఇంద్రియ విషయ ఈ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఆ విషయాకార వృత్తి అనేది నా మనసులో పడుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణాయామాన్ని మనం ఇలా బాగా ప్రాక్టీస్ చేసి ఈ స్టెప్స్ అంతా వచ్చి దీనికి నెక్స్ట్ ప్రత్యాహార అనే స్టెప్కి వస్తామో అప్పుడు ఏమవుతుంది, ఈ ఇంద్రియ స్వవిషయ అంటే వాటి విషయాలు
ప్రతి ఒక్క ఇంద్రియము దాని యొక్క విషయము, కళ్ళు రూపము, చెవి శబ్దము, నాలుక అది టేస్ట్, స్పర్శ చర్మ స్పర్శ, ఇలాంటి ప్రతి ఒక్క విషయము స్వవిషయ అసంప్రయోగే అంటే సంబంధం లేకుండా పోతుంది. ప్రతి ఆహారం అంటే మనం నోటిలో తినేది ఆహారం అనుకుంటాం. నోట్లో తినకుండా మన ఇంద్రియాల ద్వారా, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా కూడా ఆహారాన్ని స్వీకరిస్తున్నాం. కళ్ళకి ఒక రూప దృశ్యమే ఆహారం, చెవికి శబ్దమే ఆహారం, నాలుకకి రుచి ఆహారం, అలా ఒక్కటి చర్మకి స్పర్శ అది ఆహారం. ఇలా పంచ జ్ఞానేంద్రియాలు వాటి యొక్క ఆహారం, ఆ ఆహారం మనం ఇవ్వకపోతే అలా అవుతుంది. స్వవిషయ అసంప్రయోగే, అలా వాటికి వాటి యొక్క కనెక్షన్ ఇవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది, అవి స్వస్థానానికి తిరిగి వస్తుంది. ఇప్పుడు సాధారణంగా మన ఇంద్రియాలు, మనసు చాలా కనెక్టెడ్గా ఉంది. ఏదైనా ఒక వస్తువుని చూస్తే వెంటనే మన ఇంద్రియాలు అక్కడికి పరుగులు తీస్తాయి, వెంటనే మన మనస్సు అక్కడికి ధావిస్తుంది. అంత కనెక్టెడ్. ఆ మనస్సు అక్కడ వెళ్ళకపోతే ఇంద్రియాలు తిరిగి వస్తాయి. సపోజ్ మీరు ఒక దృశ్యాన్ని చూస్తున్నారు, మీ మనసు వేరే ఎక్కడో ఉంది, అది చూసినా అది నీ మనసులో ఏం ఇంప్రింట్ అవ్వదు. క్లాస్లో కూర్చొని మీ ఇంట్లో ఏదో విషయాన్ని ఆలోచించండి అనుకోండి, అప్పుడు నీ ఇక్కడ ఏమి వినిందేమి లోపలికి వెళ్ళటం లేదు, అదేదో వేరే విషయం ఉంది. అలాగే ప్రతి ఒక్క ఇంద్రియము అలాగే. మనం తింటున్నాము, ఏదో ఆలోచిస్తూ తింటూ ఉంటే ఆ తినే దాంట్లో రుచి మనకి గుర్తుండదు, సరిగా కారం ఎక్కువ ఉందా ఉప్పు ఉంటే ఏది తెలియదు, మనసు ఇంకెక్కడో ఉన్నది. అలా కనెక్షన్. సో ఇంద్రియాలు విషయ వస్తువులతో అసంప్రయోగం అంటే కనెక్షన్ లేకపోవడం. అది ఎలా జరుగుతుంది అంటే ఇదే ఈ ప్రత్యాహారం అనే స్టేట్లో అలా జరుగుతుంది. సాధారణంగా ఇంద్రియాలు వాటి యొక్క ఆహారాన్ని స్వీకరిస్తాయి, అటువైపే వెళ్తాయి. చిత్తం కూడా అటువైపే వెళ్ళి దానితో లగ్నం అయిపోతుంది. అక్కడ అది ఆ చిత్తం ఆ ఆకారాన్ని తీసేసుకుంటుంది, ఇంకా వేరే ఏది అక్కడ రాదు. కానీ ఇక్కడ ఈ ప్రత్యాహార అనే స్టేట్లో అదే విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన అని గీతలో వస్తుంది. విషయ వస్తువులు ఇంద్రియాల నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది నిరాహార, నేను ఇవ్వను, కళ్ళు మూసుకుంటాను, నేను దృశ్యాన్ని చూడను అనుకుంటాను, చెవిలో ఏదో ప్లగ్ వేసుకొని నేను సౌండ్ వినను అనుకుంటాను, నాలుకకి నేను కంట్రోల్ చేస్తాను, తినను. అలా ప్రతి ఒక్క ఇంద్రియాలని ఎప్పుడు కంట్రోల్ చేస్తామో అప్పుడు ఏమైంది, ఇంద్రియ అనేది ఆ విషయ వస్తువులకి దగ్గర వచ్చినా ఆ సంప్రయోగం కలగలేదు. అంటే కాంటాక్ట్ కలగకుండా అసంప్రయోగం అంటే వేరుగా ఉంటుంది, సంబంధం లేకుండా ఉంది. ఎందుకంటే నేను దానిని నిగ్రహిస్తున్నాను, నా మనస్సు దాని నుంచి నిగ్రహించి దూరంగా ఉన్నది. అప్పుడు కనెక్షన్ కనెక్షన్ అయినప్పుడే మనకి సుఖ దుఃఖాదులు వస్తాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఎప్పుడు మనకి శీత ఉష్ణ సుఖ దుఃఖ వస్తాయి, ఇంద్రియాల విషయవస్తుతో కలిగినప్పుడు. వేడి అని తెలుస్తుంది, చల్లగా అని తెలుస్తుంది, కారం అని తెలుస్తుంది. ఇవంతా ఎప్పుడు ఇంద్రియం ఒకటి వస్తువులతో కాంటాక్ట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎలాంటి ప్రాణాయామ ఆసనం అంతా చేసి ఎలాంటి స్థితిలో వచ్చాయంటే విషయాలు ఇంద్రియాల వైపు వెళ్ళవు, వాపసు వచ్చేస్తున్నాయి. మనస్సు దాన్ని వాపసు వచ్చేసింది. అప్పుడు ఏమైంది, ఆ ఇంద్రియాలు ఎక్కడ పోతాయి, అప్పుడు చిత్తంలో కలిసి ఉంటుంది. స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూప. విషయ వస్తువుల రూపాన్ని తీసుకోకుండా, విషయాకార వృత్తి అక్కడ రాకుండా చిత్త ఒక స్వరూపం ఏముందో దానిలో కలిసి ఉంటుంది. ఇంకా వేరే ఏ రూపాన్ని ఆకారాన్ని తీసుకోదు. అక్కడ రూపరస గంధ శబ్దస్పర్శ ఆ వృత్తుల ఆకారాన్ని తీసుకోకుండా మన చిత్తంలో ఇంద్రియాలు అంటే రెస్ట్ అక్కడ కలిగింది, అక్కడ ఉండిపోయాయని చెప్తున్నారు. అలాంటి దానికే ప్రత్యాహార అని అంటున్నారు. ప్రత్యాహార అనే స్టెప్ అంటే అర్థం ఏమిటి, ఇంద్రియాలు విషయ వస్తువులతో కాంటాక్ట్ వచ్చినా ఏ విధంగా అటాచ్మెంట్ లేకుండా అది రిటర్న్ అయిపోయింది. మనం అలాంటి కంట్రోల్ మనం తెచ్చుకున్నాం, అప్పుడు అది చిత్తంతో ఉండిపోయింది. మన మనస్సు అక్కడ వెళ్ళలేదు, ఇంద్రియాలు అక్కడ అటాచ్ అవ్వలేదు. అలాంటి స్థితికి అంటే ఇది ఎలాంటి ప్రాక్టీస్ చేసి చేసి వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక విషయాన్ని చూస్తున్నాం. ఎలా మనకి వేరే విషయంలో మనసు తన్మయంగా ఉన్నప్పుడు అక్కడ మన మనసు వెళ్ళదు. కానీ దాన్ని చూసినప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చదువుతున్నాం, ఎవరో పిలిచినా వినిపించలేదు అంటే నా మనసు అక్కడికి వెళ్ళలేదు. ఇది నేను ఇంటెన్షనల్గా నేను ఇష్టదైవం కానీ
నా లోపల ఉన్న ఆ సత్ దాని మీద ఏకాగ్రం చేసి బయట నుంచి నా ఇంద్రియాలను ఆ విషయ వస్తువులను నిగ్రహించి చిత్తంలో సెటిల్ చేయగలిగాను. మనోవాచి మనస్సు ఆ వాక్ అంత దాని లోపల వెనుక వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఇలా దానికి ఉండడానికి ప్రత్యాహార అంటారు. అంటే ఈ లెవెల్లో విభిన్న స్టేజ్లో ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఇంద్రియాలు విషయ వస్తువులు కాంటాక్ట్లో రాకుండా ఉంటేనే ప్రత్యాహారం అది. ఇంకా రెండవ స్టేజు కాంటాక్ట్లో వచ్చింది కానీ అక్కడ అట్రాక్షన్కి ఇంట్రెస్ట్ లేదు, ఉన్నా లేకపోయినా సమానం, అది కూడా ఒక విధమైన ప్రత్యాహారం. ఇంకో విధంగా చెప్తున్నారు అంటే ఏది శాస్త్రానుసారంగా మనకి చెప్పిందో అలాంటి విషయంలో మాత్రమే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఏది చేయకూడదు అని శాస్త్రంలో నిర్దేశం ఉందో దాని వైపు మనసు వెళ్ళదు. అలా ట్రైనింగ్ చేశాను, అది కూడా ప్రత్యాహారం అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇది ఆ విషయ వస్తువుతో కాంటాక్ట్ రాకుండా వెనుక వచ్చేస్తుంది, ఆ చిత్తంలో ఏకాగ్రంగా ఉంటుంది, దానికి ప్రత్యాహారం అంటారు. దాని తర్వాతి సూత్రంలో చెప్తారు తతః పరమావశ్యతే ఇంద్రియాణం. అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ప్రత్యాహారం అనేది మనకి సిద్ధించింది దాని వలన లాభం ఏమిటి, ఎందుకు మనం ప్రత్యాహారాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఏదో ఒక లాభం ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. చెప్తున్నారు పరమ అంటే సుప్రీం, అత్యంత ఎక్కువగా ఇంద్రియాలు వశీకరణం నా చేతికి వచ్చేస్తున్నాయి. ఇంద్రియాలు అవి ఇష్టం అందట్లు ఏం చేయలేవు, నేను చెప్పినట్లు అది చేయాలి, నాకు అది ఒక దాసుడిగా బానిసుడిగా ఉంటుంది, దానికి ఇష్టం. సాధారణంగా ఇంద్రియాలకి మేము దాసులుగా ఉన్నాం, ఇంద్రియాలు చెప్పినట్లు మేము చేస్తున్నాం. ఇప్పుడు అది ఉల్టా అవుతుంది, నా కంట్రోల్లో ఇంద్రియాలు ఉంటాయి. తతః అంటే ఈ ప్రత్యాహార దానిని ప్రాక్టీస్ చేయడం వలన పరమావశ్యతే అంటే సుప్రీం కంట్రోల్, కొంచెం కాదు పూర్తిగా సంపూర్ణంగా. కొంచెం అంటే కొంచెం వెళ్తుంది వస్తుంది అలా కాదు, సంపూర్ణంగా నిగ్రహించబడిందే. చిత్తంలో ఆ ఇంద్రియాలు స్థిరంగా అయిపోయి కలిసిపోయాయి బయటికి వెళ్ళకుండా. అలా ఇంద్రియాలు అలా నిరోధం, ఇంద్రియాలు నిరుద్ధంగా ఉన్నాయి. యోగ చిత్తవృత్తి నిరోధ అని ముందే చెప్పాము. చిత్తంలో వృత్తులు ఎప్పుడు నిరోధం అవుతుంది, ఇంద్రియాలు విషయ వస్తువుల వైపు వెళ్ళినప్పుడే చిత్తవృత్తులు వస్తాయి. అక్కడ వెళ్లకుండా ఉంటే ఆ ఇంద్రియాలు చిత్తంలోనే ఉండిపోయినప్పుడు పూర్తిగా అక్కడ ఉన్న వృత్తులు నిరోధం అయిపోతాయి. అలా ఉన్నప్పుడు పూర్తిగా మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. అంటే ఇలాంటి ఎక్కువ కంట్రోల్ అనేది అదే మన ఉద్దేశం. స్పిరిచువల్ లైఫ్లో మన ఉద్దేశం ఇలా ఉన్నది, మనం అది మనకి ఇక్కడ కలుగుతుంది. అంటే మనసులో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఇటు అటు వెళ్ళడం అనేది లేదు, పూర్తిగా నా చేతిలో ఉన్నది. మనసు ప్రశాంతంగా అయిపోయింది, ఏకాగ్రంగా అయిపోయింది, నా ఇష్ట వస్తువు ధ్యేయ వస్తువు మీద తన్మయంగా అయిపోతుంది. అలా మనకి పరమ శాంతి మనకి లభిస్తుంది. మనకి ఎందుకు అశాంతి, మనసు ఇటు అటు వెళ్తూ ఉన్నప్పుడు అశాంతిగా ఉంది, చంచలంగా ఉంటే అశాంతిగా. ఇక్కడ చంచలత్వం లేకుండా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానికి ఇక్కడ పరమావశ్యతే అంటే అత్యధికంగా మనకి వశంలో వచ్చాయి, ఆ స్థితి మనకి కలుగుతుంది. అదే లాభం. అంటే మన ఇంద్రియాలు మనసు మన కంట్రోల్లో ఉంటే ఇంకా మనకేమి ఈ త్రిభువనాలను జయించినట్లే. ఎందుకంటే మహారాజు అవడం ఈజీకి కానీ మన మనసును కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఈ ప్రపంచంలో ఉన్నది అన్నిని మనం జయిస్తాము, కానీ మన మనసు మీద మనకి కంట్రోల్ అనేది రాదు, అది కష్టం. అది అలాంటి మనసుని మనము కంట్రోల్ చేయగలుగుతాము అని చెప్తున్నాం. దీనికి ఇక్కడ మనకి ఇది ఈ సాధన పాదం కంప్లీట్ అయింది. ఈ తృతీయ అనేది అది విభూతి పాదం ఇప్పటి నుంచి మొదలవుతుంది. విభూతి అంటే మనకి సాధారణంగా సిద్ధులు అంటారు. ఇవంతా సమాధి ఇవంతా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు దానికి రిజల్ట్గా యోగులకి సిద్ధులు వస్తాయి అని చెప్తారు. ఈ ధ్యాన ధారణ ఇవంతా ప్రాక్టీస్, యమ నియమ ఆసన ఇవంతా మనం ప్రాక్టీస్ నియమితంగా చేస్తే మనకి పవర్స్ వస్తాయి. ఈ పవర్స్ వలన ఏమవుతుంది అంటే ఇది ఆధ్యాత్మిక సాధనానికి మంచిది కాదు అని శ్రీరామకృష్ణుడు చెప్పారు. గొప్ప సాధకులంతా చెప్పారు మనకి ఇది డైవర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆ పవర్స్ వలన
మనకి ఆ పేరు ప్రతిష్టలు కావాలి అని చూపించుకోవాలి. నాకు ఇంత తెలుసు, ఇంత నాకు అంత వస్తుంది, పవర్స్ ఉన్నాయి, అందరి ముందు చూస్తే అందరూ ఆశ్చర్యపోయి మనకి డబ్బులు ఇస్తారు, మనకి మాన సమ్మానాలు ఇస్తారు, అలా కావాలి అని మనం చూపించుకుంటాం. అలా చేయడానికి వెళ్ళినప్పుడు నా ఆధ్యాత్మికత అంతా నష్టమైపోతుంది. అందువలన మన విభూతులు మనకి వచ్చినా దాన్ని వాడకూడదు, చూపించకూడదు అనే మనకి చెప్తారు. కానీ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవి వస్తాయి. అలాంటిది ఏవి వస్తాయి, ఎలా వస్తాయి, ఏం చేస్తే అది ఈ చాప్టర్లో చెప్తున్నారు. ఈ చాప్టర్లో ఈ అష్టాంగ యోగంలో చివరి 3 ఉంది, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మొదట చెప్తారు. మొదట ధారణ గురించి వస్తుంది. ధారణ అంటే ఏమిటి అంటే దేశబంధ చిత్తస్య ధారణ, దేశబంధ చిత్తస్య, చిత్తస్య ధారణ అంటే దేశ అంటే ఒక స్థానం, ఒక ఏదో ఒక ప్రదేశం, దేశ, అక్కడ చిత్తాన్ని స్థిరం చేయడం. అంటే ఏ స్థానం ఏదైనా యోగిలో ఇప్పుడు మనకి అలా ఉంది. ఇప్పుడు మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, ఈ చక్రాలలో అనాహత చక్రం హృదయంలో ధ్యానం చేస్తాం. కొందరు నాసాగ్రం ధ్యానం చేస్తారు, లేదా భ్రూమధ్య ఏకాగ్రం చేస్తారు. ఏదో ఒక స్థానంలో అప్పుడు మనం మనస్సుని మనం కంట్రోల్ చేసి అక్కడ స్థిరంగా ఉంచుతాము. దానికి ధారణ అని చెప్తున్నారు. అంటే ఇది అంతరంగ సాధనం ఇప్పుడు మొదలైంది. ఇప్పటి వరకు మనం ముందు చెప్పినది బహిరంగ సాధనాలు అయిపోయి ప్రత్యాహారం వరకు బహిరంగ సాధనం, ధారణ, ధ్యాన, సమాధి ఇది అంతరంగ సాధనాలు. ఈ ధారణ, ధ్యాన, సమాధి ఈ మూడిటిని కలిపి సంయమ అంటారు. ఒక పేరు పెట్టారు ఇక్కడ పతంజలి. ఈ మూడిటిని మనము కుదిరితే అప్పుడు సంయమ. ఆ సంయమం ఎవరికి వచ్చిందో వారికి సిద్ధులు కలుగుతుంది. అంటే ధారణ, ధ్యాన, సమాధి ఈ 3 మనం ప్రాక్టీస్ చేసి దానిలో మనము ఎక్స్పర్ట్ అవ్వాలి. మొదట ఈ ధారణ అంటే ఏమి అని తెలుసుకుంటున్నాము. అంటే దీనికి ముందు ఉన్న స్టెప్స్ ముందు చేసేసుకోవాలి. అదే మైత్రి మొదలైన గుణాలను మనం డెవలప్ చేసుకున్నాము, యమ నియమాదులను ఆచరించాము, ఆసనాన్ని చేసుకున్నాము, ప్రాణాయామంలో బాగా మనకి అది వచ్చింది కంట్రోల్, ప్రత్యాహారం కూడా కలిగింది. తర్వాత ఒక శుద్ధమైన ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చొని మన మనస్సుని అలా హృదయ లేదా భ్రూమధ్య ఎక్కడో ఒకటి మనం స్థిరంగా ఉంచడానికి అక్కడ కావాలంటే ఒక ఇష్ట వస్తువుని మనం పెట్టుకొని ఆ ధ్యేయ వస్తువు మీద ఏకాగ్రం చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది ఎంతసేపు చేస్తాము అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది. ప్రాణాయామం అంటే మనం టైం మెజర్ చేయొచ్చు, ముందే చెప్పాను. చిన్న ప్రాణాయామం అంటే 4, 16, 8 చేస్తాం. దానికంటే కొంచెం పెద్దదంటే 8, అలా 32, 16, ఇంకా ఎక్కువ అంటే 16, 64, 32. అంటే 16 టైమ్స్ లోపల పీల్చుకుంటాము పూరకం, 64 టైమ్స్లో లోపల ఉంచుతాము, 32 టైమ్స్ వదులుతాము. కౌంట్ చేయాలి, 1, 2, 3 లేదా ఓం ఓం, అది ముందు రోజే చెప్పాం. ఇలా చేసినప్పుడు ఒక్క ప్రాణాయామం అయింది. అలాంటి 12 సార్లు ప్రాణాయామం చేయడానికి ఎంతసేపు కావాలో అంతసేపు ఏకాగ్రమైతే ధారణ అంటున్నారు. అలా 12 సార్లు ధారణ చేయడానికి ఎంతసేపు అవుతుందో అంతవరకు మనసు ఏకాగ్రమైతే దానికి ధ్యానం. అలా 12 సార్లు ధ్యానం చేసే టైము అది మనసు ఏకాగ్రమైతే దానికి సమాధి. ఇది ఒక టైం లిమిట్ గురించి కూడా ఇక్కడ అంటే వేరే వేరే చోట్ల ధ్యానం అంటే వేరే వేరే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ టైం ఇంతసేపు మన మనస్సు ఇటు అటు వెళ్ళకుండా పూర్తిగా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. 12 సార్లు ప్రాణాయామం చేసేటప్పుడు ఎంతవరకు టైం అంతవరకు పూర్తిగా ఏకాగ్రంగా ఉన్నది, అప్పుడు ధారణ నాకు సిద్ధించింది అని. అలాంటి 12 టైం, అలాంటి 12 అలా ధ్యాన సమాధి అని అంటున్నారు. ధారణ ద్వాదశాయామ ధ్యానం, ద్వాదశ ధారణ ధ్యాన ద్వాదశ దశకం యావత్ సమాధి ఇది అభిధీయతే అని ఈశ్వర గీతలో ఇది చెప్తున్నారు. దీనికి తర్వాత తత్ర ప్రత్యయైకతానత ధ్యానం, నెక్స్ట్ స్టెప్ ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు. తత్ర అంటే అక్కడ, అంటే ఆ స్థానంలో ముందు చెప్పినట్లు మనం ఏదో అనాహత చక్రం, నాభి చక్రము, నాసాగ్రము ఏదో ఒక స్థానం, ఆ స్థానంలో ప్రత్యయ అంటే జ్ఞానం అని, ఏకతానత
ఒకే విధంగా ఉంటుంది. సదృశ వృత్తి అంటాం దానికి. ధ్యానం ఒక ధ్యేయ వస్తువుని పెట్టుకున్నాం, దానిని ఒక్కసారి ఆలోచించాము, అది ఒక్క వృత్తి ఏర్పడింది. రెండవసారి ఆలోచించాము, రెండవసారి ఒకే సిమిలర్ టైప్ సదృశ వృత్తులు అయితే అది ధ్యానం అవుతుంది, ఆ వస్తువు మీద ఏకాగ్రమైంది. అదే విసదృశ వృత్తులు అంటే ఇంకో విషయం సడన్గా వేరే థాట్ వచ్చేసింది, అప్పుడు అది కట్ అయినట్లు. ఆ ఒకే థాట్ మళ్ళా 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 మీరు ఒక ఏదైనా ఒక శివుడిని గురించి ధ్యానించాలి అనుకున్నారు, ఓం నమ శివాయ జపం శివుడు శివుడు ఆ శివుడు రూపనే ప్రతిసార్లు 12 సార్లు మీరు తెచ్చుకుంటున్నారు. అంత టైం మీకు అది ఏకాగ్రం అవ్వాలి. దాని మధ్య సడన్గా మీకు ఇంకా దుర్గారూపం వచ్చేసి కట్ అయిపోయినట్లు. అంటే ఇది అలాంటి సదృశ వృత్తి ప్రవాహం. అలా మన వృత్తి అంటే చిత్త వృత్తి, ఆ థాట్ కరెంట్ ఆలోచన ఉందే అది సిమిలర్ థాట్స్ అంతసేపు ఆ ఒక్క ధ్యేయ వస్తువు మీద ఏకాగ్రమైతే దానికి ధ్యానం అన్నాం. ధారణ కూడా అంతే, అది ఇంకా తక్కువ టైంకి చెప్పాము. 12 సార్లు ప్రాణాయామం చేసినట్లు ఇక్కడ దానికంటే ఎక్కువ అయింది. ఇలా ఏక వస్తువుపై చిత్త ప్రవాహం కంటిన్యూస్గా వెళ్తుంది. సాధారణంగా కంపేర్ చేస్తారు, నూనె ఎలా ఒక్క పాత్ర నుంచి ఇంకో పాత్రకి పోస్తే అది ఒక కంటిన్యూస్ ధారగా ఛిద్రం లేకుండా వెళ్తుంది, అది ధ్యానం అంటారు. అదే నీళ్లు పోస్తే అక్కడ ఛిద్రంగా ఉంటుంది, బ్రేక్ అవుతుంది, కంటిన్యూస్ అలా రాదు. అయితే మనస్సు ఒక ఆలోచన ధార అలా కంటిన్యూస్గా ఇష్ట వస్తువు ధ్యేయ వస్తువు వైపు వెళ్ళడం అది ధ్యానం అవుతుంది. అది అంతసేపు మళ్ళీ ఉండాలి. టైం లిమిట్ కూడా పతంజలి నిర్దేశించారు, అప్పుడు ధ్యానం అయింది. అంటే ధ్యానం అంటేనే అప్పుడు 3 విషయాలు ఉంటాయి, ధ్యాతృ ధ్యాన ధ్యేయ ధ్యాన అంటాం. ధ్యాతృ అంటే ఎవరు ధ్యానం చేస్తున్నాడో ఆయన ఒకడు ఉండాలి. అండ్ ధ్యేయ వస్తువు అంటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్, ఆ విషయ వస్తువుని గురించి ధ్యానిస్తాం. అది ఇష్టదైవం అవటం, ఒక సాధారణ ఒక ఏదో ఒక ఫోటో కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, దాని మీద మీరు ధ్యానించుతున్నారు, అది వస్తువు. ఇంకా ధ్యానం చేసే ప్రాసెస్ ఉంది, అది ఈ 3కి త్రిపుటి అని చెప్తారు. సో ఇలాంటి ధ్యాతృ ధ్యేయ ధ్యాన ఈ త్రిపుటి యొక్క జ్ఞానం మనకి ఉంటుంది. ఎంతవరకు మనం ధ్యానం చేస్తున్నామో, నేను ధ్యానం చేస్తున్నాను అని నాకు తెలుస్తుంది, నాకు ఒక ధ్యేయ వస్తువు ఉంది అని తెలుస్తుంది, ధ్యానం జరుగుతుంది. ఈ 3 యొక్క నాకు అది మనకి ఎరుక నాకు ఉందనుకోండి, అప్పుడు అది ధ్యానం అంటారు. అదే నెక్స్ట్ స్టేజ్లో సమాధికి ఎప్పుడు వెళ్ళిపోతామో అది ఉండదు, నేను అనేది అక్కడ డిజాల్వ్ అయిపోతుంది, ధ్యేయ వస్తువు మాత్రం ఉంటుంది, నేను లేదు, ధ్యానం చేస్తున్నాను కూడా లేదు, ఊరికే ఆ వస్తువు ఆ ఇష్టదైవం కానీ ఏ వస్తువు మీద ధ్యానం అదొక్కటే ఉంది. అలాంటి స్థితి వచ్చినప్పుడు దానికి సమాధి అంటారు. ఇలా కాన్స్టెంట్గా మనం ఆ ఇష్ట వస్తువు కానీ ఒక ధ్యేయ వస్తువు మీద మనసును ఏకాగ్రం చేస్తే అది ధ్యానాభ్యాసలో మనకి సిద్ధి కలుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.